ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలండి. మా బంధువుల్లో ఒకరున్నారండి. వారు చాలా ఆర్థిక ఇబ్బందులు అయితే పడుతున్నారండి. ఎందుకంటే ధనమే కదండి అన్నిటికీ కావాలి. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారనమాట. వాళ్ళు కష్టపడి సంపాదించిందంతా కూడా మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది. ఎటువంటి ప్రయోజనం అనేది ఉండట్లేదండి. వారు అప్పులు కూడా ఎక్కువగా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక రోజునైతే వాళ్ళు కూడా మన బాబా భక్తి ఛానల్ చూస్తారంటండి. ఈ గురువుగారి గురించి వివరాలు అడిగారండి. నేను చెప్పాను. వాళ్ళైతే గురువుగారిని కాంటాక్ట్ అయ్యారంట ఫ్రెండ్స్. గురువుగారికి వారి సమస్యలన్నీ కూడా చెప్పుకున్నారంట. ఆర్థికపరమైన ఇబ్బందులు, ధనం నిలకడ లేకపోవడం చెప్పుకునేసరికి గురువుగారు వాటికి తగిన పూజలు చేసి మంచి పరిష్కారం అయితే చూపించారంటండి. ఇప్పుడైతే వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోయాయంటండి. ధనం కూడా నిలబడుతుందంట. కాబట్టి మీరు కూడా ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకి తగిన పూజలు చేసి గురువుగారు మంచి పరిష్కారం చూపిస్తారండి. ఫోన్ ద్వారానే గురువుగారు పరిష్కారం చెప్తారండి. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో వారు ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. వారి నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ 5 నిమిషాల్లో నీకు వస్తుంది తల్లి. నా మీద నమ్మకంతో నన్ను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఒకరిని ఇష్టపడి ఉంటావు, ఎంతగానో ప్రేమించి ఉంటావు. వారు లేకపోతే బ్రతకలేను, వారితోనే నా జీవితం. వారిని విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేను బాబా అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ప్రేమికులైనా కావచ్చు, భార్యాభర్తలైనా కావచ్చు. అంటే బిడ్డ, ఒక్కొక్కసారి చిన్న చిన్న కారణాలు, మనస్పర్ధల వల్ల కావచ్చు దూరంగా ఉంటూ ఉంటారు. కానీ ఎదుటివారు మాత్రం మనల్ని చూడలేకపోయినా, మాట్లాడలేకపోయినా వారు మాత్రం బాగానే ఉంటారు. కానీ ఎంతో ప్రాణంగా ప్రేమించిన నువ్వు మాత్రం వారు మాట్లాడకపోతే అస్సలు ఉండలేవు. ఏదో పోగొట్టుకున్న బాధ, వెలితి, నిద్ర రాక, ఆకలి వేయక, ఏదో ఆలోచిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ, ఆ వ్యక్తినే తలుచుకుంటూ రోజంతా కూడా బాధపడుతూ ఉంటున్నావమ్మా. అలా రోజులు, వారాలే కాదు, వారు మాట్లాడేదాకా ఒక నరకంగా ఉంటుంది కదమ్మా. వారి గురించి ఆలోచించకూడదు అన్నా సరే, ఎంత వద్దు అని అనుకున్నా సరే ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటాం. వారి గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనసు అనేది వద్దు అన్న దాని మీదే ఇంకా ఎక్కువ ప్రేమ కలిగేలా చేస్తుంది. కానీ ఆ వ్యక్తి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా నీ నెంబర్ను కూడా బ్లాక్ చేస్తూ ఉంటాడమ్మా. అంటే నీకు ఎక్కడా కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా నిన్ను ఏడిపిస్తూ, మానసికంగా హింసిస్తూ, టార్చర్ పెడుతూ ఉంటున్నారు. అంటే చాలా కఠినంగా ప్రవర్తిస్తే నిన్ను బాధ పెడుతూ ఉంటున్నారు కదా. అలాంటి వారు నీ బాధని అర్థం చేసుకుని నీ ఆలోచన అనేది వారికి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయాలి తల్లి. ఖచ్చితంగా నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారం అయితే నువ్వు తప్పనిసరిగా చేసి తీరాలమ్మా. వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేయాలన్నా, ఒక మెసేజ్ చేయాలన్నా ఖచ్చితంగా నువ్వు ఇది చేసి తీరాలమ్మా. వాళ్ళ దగ్గర నుంచి నీకు ఖచ్చితంగా కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. అందులో నీకు ఎటువంటి సందేహం లేదమ్మా. ఎందుకంటే నువ్వు ఇష్టపడిన వారు నీతో మాట్లాడకపోతే నీ మనసు, మైండు అనేది అస్సలు పనిచేయదు తల్లి. అస్తమానం గుర్తు చేసుకుంటూ ఉంటాము. మామూలు కన్నా ఇంకా ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటున్నావు. నా ఫోన్కి రెస్పాన్స్ అవుతారేమో అని తిండి, నిద్ర అన్నీ ఆగిపోయి పిచ్చివాణిలా తయారవుతున్నావమ్మా. కొంతమంది అయితే నిజానికి జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో చాలా చిన్నదైనా సరే వారు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారమ్మా.
దానికి తోడు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, మధ్యలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మన పరిస్థితి ఎలా ఉందో అని ఎవరితో అయినా షేర్ చేసుకుంటాం కదా! అలాంటి మూడో వ్యక్తి ఇంకొంచెం పుల్లలు పెట్టి దూరం చేయడం అనేది చేస్తూ ఉంటారు. అలా జరగటం వల్ల ఏమవుతుందంటే ఒక చిన్న మాట వస్తే చాలు దూరమైపోతారు తల్లి. ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు దూరం అయిపోతారు. అయితే ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇలా అమ్మాయిల్లోనూ ఉన్నారు, అబ్బాయిల్లోనూ ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏమిటి అంటే తల్లి, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వస్తే మనసు విప్పి మాట్లాడుకోండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎవరిది తప్పో తెలుసుకుని వెంటనే క్షమాపణ చెప్పేసుకోండి అని ఎవరైనా వారికి సర్దుబాటు చేయాలి. కానీ మూడో వ్యక్తి వారి మధ్య దూరం అనేది ఇంకా పెంచుతూ ఉంటారు. కాబట్టి ఎవరికీ చెప్పకుండా మీరిద్దరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవాలి తల్లి. అవతల వారు ఎంత మానసికంగా నలిగిపోతారు అంటే ఎలాగైనా సరే నేను పడుతున్న బాధ ఆ వ్యక్తికి తెలియాలి, నా ప్రేమ ఆ వ్యక్తికి అర్థం అవ్వాలి అని నువ్వు ఎంతగానో పరితపిస్తూ ఉంటావు. నువ్వు ఏమి చేసినా, ఎటువంటి ప్రయత్నం చేసినా సరే వారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు. అలా రెస్పాన్స్ అనేది లేకపోయేసరికి ఇంకా ఇంకా ఎక్కువగా బాధ అనిపిస్తుంది తల్లి నీ మనసుకి. ఆ వ్యక్తి ఇంతే, నన్ను అర్థం చేసుకోడు, నన్ను కట్ చేసేసినట్టే, ఇక నాకు ఈ జీవితమే వద్దు అని పిచ్చి వాళ్ళలా చాలామంది తయారైపోతూ ఉంటున్నారు తల్లి. ఇప్పుడు నువ్వు ఎలా అయితే వారి కోసం తపన పడుతున్నావో, ఆరాట పడుతున్నావో, పరిస్థితి వారికి కలగాలి అంటే, నీలాగా వారు నీ కోసం పరితపించాలి అంటే ఒక 5 నిమిషాలు దీన్ని చూస్తే చాలమ్మా, అంతా కూడా సెట్ అయిపోతుంది. నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తారు, నీ కోసం ఆలోచించడం మొదలు పెడతారు. దీనికోసం నువ్వు చేయవలసింది ఏమీ లేదమ్మా, జస్ట్ ఒకసారి చూస్తే చాలు. అయితే ఇక్కడ నువ్వు చేయవలసిందల్లా నమ్మకంతో చేస్తేనే ఫలితం అనేది ఉంటుంది అని గుర్తుంచుకో తల్లి. గుర్తుపెట్టుకోవాలి తల్లి, మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. నీ వైపు ప్రేమ ఉండి ఆ వ్యక్తి వైపు ప్రేమ అస్సలు లేదు అనుకో, ఇది అనేది పరిహారం ఫలించదు తల్లి. ఇద్దరి వైపు ప్రేమ ఉండి దూరం అయితేనే ఈ పరిహారం అనేది ఫలిస్తుంది. అయితే ఈ పరిహారం భార్యాభర్తలైనా ప్రేమికులైనా చేసుకోవచ్చు. ఇక దీనికోసం మీరేం చేస్తారు అంటే ఒక వైట్ పేపరు అనేది తీసుకో తల్లి. దాని మీద ఎటువంటి రాతలు గీతలు లేకుండా తెల్లటి పేపరు తీసుకోండి. ఈ పరిహారానికి ఒక బ్లాక్ పెన్ మాత్రం యూజ్ చేయొద్దమ్మా, ఎటువంటి పెన్ అయినా వాడొచ్చు, బ్లాక్ మాత్రం వాడవద్దు. అయితే ఒక వైట్ పేపర్ తీసుకున్నావు కదమ్మా, దాని మీద ఒక స్టార్ అనే సింబలు రాయండి. అలా స్టార్ సింబల్ రాసిన తర్వాత స్టార్కి ఒకవైపు పేరు రాయండి, ఇంకోవైపు నెంబర్ అనేది రాయండి. ఇంకొక పక్క ఏం చేస్తారు అంటే కాల్ అని రాసి స్టార్ మధ్యలో 355 అనే నెంబర్ వేయండి. అంటే 555 అని 3 సార్లు రాయండి. ఇలా చేసిన తర్వాత మీకు కుదిరినప్పుడల్లా ఆ పేపర్ని అదే దృష్టిగా చూడండి. శ్రద్ధగా చేయాలమ్మా. మీకు వీలు కుదిరినప్పుడల్లా పడుకునే ముందు కానీ, మీకు సమయం దొరికినప్పుడు కానీ అదే పనిగా దానిని చూస్తూ మీ మనసులో ఇలా అనుకోండి, నాకు కావలసిన వ్యక్తి తిరిగి నా వద్దకు రావాలి, తో మాట్లాడాలి, ఇంతకు ముందులా మేమిద్దరం కలిసి సంతోషంగా ఉండాలి, అతనితో నా జీవితం పంచుకోవాలి, జీవితాంతం ఇద్దరం కలిసి ఉండాలి, ఇప్పుడు మా మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అని మీరు ఎవరినైతే ప్రేమించారో, ఎవరినైతే కోరుకుంటున్నారో వారి గురించి మనసులో చెప్పుకుంటూ ఈ పేపర్ని 5 నిమిషాలు చూడండి తల్లి. అలా చూడటం వల్ల ఏమవుతుంది అంటే మన ఆలోచనలు అనేవి వారికి ట్రాన్స్ఫర్ అవుతాయి. మన మనసులో ఫీలింగ్స్ అనేవి వారికి చేరుతాయమ్మా. మన మీద వారికి ఉన్న ప్రేమ మళ్ళీ చిగురుస్తుంది. ఇది నిజమైన ప్రేమ ఉంటేనే ఈ పరిహారం అనేది సక్సెస్ అవుతుంది తల్లి. ఇక నువ్వు బాధపడుతున్నప్పుడు నీ ఆలోచనలు అనేవి వారికి చేరటానికి ఇది అనేది సహాయం చేస్తుంది. అయితే ఒక స్టార్ వేసి వారి పేరు, నెంబరు, కాలు మిడిల్లో 355 అని రాసుకోమన్నాను కదమ్మా. అలా రాసేటప్పుడు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే కావాలి అని అనుకుంటున్నారో వారి యొక్క పేరు, వారి యొక్క కాలు, వారి యొక్క ఫోన్ నెంబరు మధ్యలో 355 అని మాత్రమే రాయాలి. ఇలా రాసుకుని మీకు వీలు కుదిరినప్పుడల్లా దానిని చూస్తూ ఉంటే నీకు ఉండేటటువంటి కోరిక తప్పకుండా నిజమవుతుందమ్మా. మీరు ఎవరినైతే కావాలి అని కోరుకుంటున్నారో వారే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. లేదంటే ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారమ్మా. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది తల్లి.
ఇక దిగులు భయం వదిలేసి ఆనందంగా సంతోషంగా ఉండమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు కావలసిన వారితో నీ జీవితం సంతోషకరంగా ఉంటుందమ్మా అనైతే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.